గుడ్ మార్నింగ్ చిచ్చాస్. ఏంది మళ్ళీ అందరు ఆఫీసెస్కి వెళ్ళిపోయారా? అందరూ అంతా మంచిగానే ఉన్నారా? సో ఏందిరా పోయి పొద్దున్నే వీడియో పెట్టేసినావు కదా, మళ్ళీ ఎందుకు ఈ వీడియోలో ఇప్పుడు నువ్వు దర్శనం ఇచ్చినావు అంటే మీ అందరికీ నేను నా ఒపీనియన్ ఒక టాపిక్ మీద షేర్ చేయాలని వచ్చాను. అది ఏందో కాదు, చాలా అంటే చాలా హాట్ టాపిక్గా మారిన ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ మ్యాచెస్. అసలు ఏంది కథ, ఎందుకు అయింది అనేది ఈ డీటెయిల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను తెలుసుకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే చెప్తాను. బేసికల్గా ఏమైందంటే మొన్నటి వరకు అందరికీ ఒక డౌట్ అయితే ఉండేది, అసలు ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు హైదరాబాద్లో అవుతాయా? ఎప్పుడు లేనిది తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరిగింది. అసలు ఎందుకు అయ్యిండు తెలంగాణ చీఫ్ మినిస్టర్ వరకు ఎందుకు పోయింది ఈ ఇష్యూలో అంటే, ఫస్ట్ ఇష్యూ స్టార్ట్ అవ్వకముందు, అంటే ఐపీఎల్ స్టార్ట్ కాకముందే ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఎవరి వల్ల అంటే, మన హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు వల్ల ఈ ఇష్యూ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అసలు ఎవరి జగన్మోహన్ రావు? తనకి ఈ ఇష్యూకి ఏంటి అంటే, హెచ్సిఏ ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉందో దానికి ప్రెసిడెంటే ఈ జగన్మోహన్ రావు. అంటే ప్రతి ఒక్క అసోసియేషన్కి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రెషరీ, సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు. అలాంటి ఒక పర్టికులర్ కీ రోల్ పోషించేది ఈ జగన్మోహన్ రావు. మళ్ళీ జగన్మోహన్ రావు ఏమన్నాడంటే, బేసికల్గా ప్రతి ఐపీఎల్ టీము ఏదైతే మ్యాచెస్ వాళ్ళు టీం ఆడుతుందో ఐపీఎల్ టీము ఆ మ్యాచెస్ ఆడడానికి ఒక రెంట్ అయితే కట్టాలి. సో హెచ్ఆర్హెచ్ వాళ్ళు ఆ రెంట్ కడుతూనే ఉన్నారు, అది ఇది అంతా అవుతూనే ఉంది. అది కాకుండా ఏమైందంటే, ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఒక 1 crore అయితే ఇచ్చి క్రికెట్ స్టేడియంని మొత్తం రెనోవేషన్ చేయించారు. లైక్ వాష్రూమ్స్ కానీ, ఫ్లడ్ లైట్స్, మన సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ క్లీన్ ఇవన్నీ మొత్తం అయితే రీమాల్ చేయించారు ఐపీఎల్ కన్నా ముందరే. ఇతను ఏం చేశాడంటే, ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏం డబ్బులు లేదు, అవంతా మేము హెచ్సిఏ అసోసియేషన్ నుంచే చేశాము అని అయితే తనైతే క్లెయిమ్ చేయడం అయితే జరిగింది. ఇదంతా ఓకే, దీని గురించి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎక్కువ ఏమీ పట్టించుకోలేదు. బట్ అస్సలు పాయింట్ ఎక్కడ, అస్సలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఏదైతే ఎల్ఎస్జీ మ్యాచ్ అయిందో, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ ఏదైతే అయిందో అక్కడ బాక్స్ సీట్స్ అనేవి ఉంటాయి. అందులో F3 బాక్స్ సీట్స్ అనేది ఎల్ఎస్జీ ఓనర్ అయిన మిస్టర్ గోయంకికి అయితే అలాట్ చేయడం అయితే జరిగింది. ఎవరు? మన ఎస్ఆర్హెచ్ వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ మొత్తం. దీని ఏం చేశాడంటే, వితౌట్, అంటే ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేయకుండా అది తన ప్రైవేట్గా కోసం తను బుక్ చేసేసుకున్నాడు. సో ఏమైంది, ఎవరైతే ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ తనకి సీట్స్ అవైలబుల్ లేకుండా పోనీ ఇది కూడా పక్కన పెట్టేస్తే, ఇతను ఇంకా ఏం చేశాడంటే, ప్రతి మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ వాళ్ళు హెచ్సిఏ అఫీషియల్స్కి వాళ్ళకి ఒక 3,900 టికెట్స్ అయితే ఇస్తారు. దాన్ని కూడా వీళ్ళు పే చేయాలి. బట్ ఏంటంటే, మన మామూలు పేమెంట్ అప్లికేషన్ లైక్ ఆన్లైన్లో అందరు మనం బుక్ చేసుకునేటట్టు కాకుండా వీళ్ళకి డైరెక్ట్ ఒక పేమెంట్ అప్లికేషన్, ఒక పేమెంట్ లింక్ ఉంటుంది, దాని ద్వారా చేయాలని చెప్పారు. తినేం చేశాడంటే, 3,900 కాకుండా దానిపైన ఇంకా ఎక్స్ట్రా 2,000 టికెట్లు అడగడం అయితే జరిగింది. అది కూడా ఏంటి, ప్రతి ఒక్క టికెట్కి ఒక్కొక్క ఛానల్ లింక్ పంపిస్తారు. సో దాని ద్వారా పే చేయాలన్నారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు అన్నారు, మీకు ఆల్రెడీ 3,900 టికెట్లు అయితే ఇస్తున్నాం, దాని మీద ఇంకా 10% అంటే మాతో కాదు, ఆ టికెట్ ఇష్యూ మొత్తం అయితే ప్లస్ ఇంకోటి మీ పేమెంట్ మేనేజ్మెంట్ ఏదైతే చేస్తున్నారో అదంతా ప్రాసెస్ మాతో కాదు, ఒకటే లింక్ పంపిస్తాం, ఆ లింక్ నుంచి చేయమని అయితే చెప్పడం అయితే జరిగింది. వీళ్ళు ఏమన్నారు, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వాళ్ళు, మేము ఇవంతా చేయము, మేము ఏదైతే 3,900 ఏవైతే మేము కమిట్మెంట్ ఉందో అవే ఇస్తాము అని అయితే వాళ్ళు అనడం అయితే జరిగింది. దీని ద్వారా తను బ్లాక్మెయిల్ చేశాడు, అసలు టికెట్స్ ఎట్లా అయితే, మ్యాచెస్ ఎట్లా అయితే అది ఇది అని చెప్పి జగన్మోహన్ రావు అయితే ఈమెయిల్ కొట్టడం అయితే జరిగింది. ఎవరు? మన ఎస్ఆర్హెచ్ వాళ్ళకి, ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళకి. సో దీని ద్వారా ఏమైందంటే, ఏవైతే 2,500 టికెట్స్ ఎక్స్ట్రా అడుగుతాడో, మేము 2,000 సార్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే, సరే మాకు మ్యాచ్లు కావడం ఇంపార్టెంట్ కాబట్టి ఏదైతే మీ 2,500 టికెట్స్ ఎక్స్ట్రా 3,900 పైన అడిగారో అవి కాకుండా మేము 1,000 టికెట్స్ ఇస్తామని. ఈ జగన్మోహన్ రావు ఏం చేశారు, అవన్నీ అరిచే ఏం లేదు, అంతా ఏం లేదు, మాకు పక్కా 2,000 టికెట్స్ ఎక్స్ట్రా ఇవ్వాల్సిందే అని అన్నారు. దట్టు ఫోర్స్ఫుల్లీ ఏంటిది, ఏదైతే వాళ్ళ పేమెంట్ అప్లికేషన్ ఉందో హెచ్సిఏ బ్యాంక్ అకౌంట్ నుంచి రావాలని, తన హెచ్సిఏ బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ అయితే కాదు, వాళ్ళ పర్సనల్ దాని నుంచి అయితే. సో ఎప్పుడైతే పర్సనల్ దాని నుంచి పేమెంట్ అప్లికేషన్స్ వెళ్తాయో వీళ్ళకి ఒక ఆడిట్ అనేది ఉండదు. ప్లస్ హెచ్సిఏ ఈమెయిల్ నుంచి అయితే అప్రూవల్ ఉంటుంది కాబట్టి అవన్నీ లేదు. సో ఏంటంటే, ఈ జగన్మోహన్ రావు ఏం చేశాడంటే, తనకి ఉన్న పవర్ని మిస్యూజ్ చేసుకొని ఎవరు మన
వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు మన ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే తను బ్లాక్మెయిల్ చేయడం అయితే స్టార్ట్ చేశాడనమాట. ఇదంతా ఉంది. సో ఒకానొక టైంలో ఏమైపోయిందంటే ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ హైదరాబాద్ నుంచి వేరే స్టేడియంకి మూవ్ చేద్దామా అని అనుకున్నారు. ఆల్రెడీ హెచ్సిఏ మీద చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది, ఏంటంటే బ్లాక్లో టికెట్స్ అమ్ముకుంటారు అని, అది ఇది అని చెప్పి. సో ఈ ఇష్యూ రావడంతో ఏమైందంటే ఇంకా మ్యాచెస్ అయితే లేవా అని అయితే చాలామంది క్వశ్చన్ మార్క్ అయితే వేశారు. బట్ ఫైనల్లీ నిన్న అయితే ఒక మీటింగ్ అయితే జరిగింది. ఎవరోది బీసీసీఐ, హెచ్సిఐ, ఇంకా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నుంచి మన కావ్య మీనన్ ఇంకా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. మన హెచ్సిఐ నుంచి మాత్రం ప్రెసిడెంట్ కాకుండా మిగతా వాళ్ళందరూ వచ్చి అయితే మీటింగ్ అయితే జరగడం అయితే జరిగింది. వాళ్ళ మీటింగ్లో క్లియర్లీ ఏం చెప్పారంటే, సరే మేము ఏదైతే 3,900 టికెట్స్ ఏవైతే ఇస్తామో అని అన్నామో అవి మాత్రం మేము పక్కా ఇస్తాం, అందులో ఎటువంటి చేంజెస్ లేవు అన్నారు. సో అదైపోయింది. ఇది కాకుండా ఈ 3,900 టికెట్స్ ఎట్లా ఎలకేట్ అవుతాయి అంటే, ఆల్ ఓవర్ గ్రౌండ్లో ప్రతి ఒక్క బాక్స్ అంటే ఫ్యాన్స్ బాక్స్ కావచ్చు, ఏసీ బాక్సెస్ అన్నీ ఉంటాయి. అందులో 10% ఆఫ్ ద టికెట్స్ వీళ్ళకి హెచ్సిఏ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళ ఛానల్స్ ద్వారా అమ్ముతారు, ఇదంతా ఇస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇవాళ మాత్రం ఆ ఒక్క మీటింగ్కి హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అయితే రాలేదు. సో తను లేకుండా మీటింగ్ అనేది ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే క్లాషెస్ ఉన్నాయో బీసీసీఐ కూర్చొని హెచ్సిఏ ఇంకా ఎస్ఆర్హెచ్ వాళ్ళ మేనేజ్మెంట్ మధ్యలో ఆ ఒక్క క్లాష్ అనేది అయితే ఆపింది. సో ఫైనల్లీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. హైదరాబాద్ టీం కాటేరమ్మ కొడుకులు ఎక్కడికి పోయి మాట్లాడతలేరు, మన హైదరాబాద్లోనే ఉప్పల్ స్టేడియంలో పిచ్చ కొట్టడానికి రెడీ అయ్యారు. సో ఇదన్నమాట అప్డేట్. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చిన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ డే, బాయ్.